దయచేసి అందరూ చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంగా మా గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ముఖ్యంగా గవర్నమెంట్ లో రెగ్యులైజేషన్ అనేది కొన్ని ఏళ్ల నుంచి లేదు. మా నర్సెస్ కి అయితే 2011 తర్వాత రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. దాదాపు 15 ఏళ్ల నుంచి రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేది లేదు. వేలకు మంది ట్రైనింగ్ ఇస్తుంది గవర్నమెంట్. దానికి జాబ్ ఆపర్చునిటీ కూడా గవర్నమెంట్ చూపించాలి. మరి చూపించలేనప్పుడు ఎందుకు వేల మందిని ట్రైనప్ చేస్తాడారో అర్థం కాలేదు. కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి. చేసి రెగ్యులైజేషన్ అందరికీ అంచెల వారీగా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళను సీనియారిటీ బేసిస్ లో రెగ్యులైజ్ చేసి తర్వాతనే రెగ్యులర్ రిక్రూట్మెంట్ లో స్టార్ట్ చేయాలి. ఇది ముఖ్య డిమాండ్. ఏమి అంటే ఎన్నో వేల మంది కాంట్రాక్ట్ పిల్లలు అల్లాడిపోతున్నారు. పైగా ఈ 3 నెలల నుంచి గత 3 నెలల నుంచి జీతాలు లేవు. నిధి పోర్టల్ అని నిధి సాకుతో మొత్తం స్టాప్ చేసేసినారు. నిధి పోర్టల్ లో డేటా అప్డేట్ అవ్వడం మంచిదే, కానీ దాన్ని అంచెలంచెలుగా చేసుకొని రెగ్యులర్ గా నెల జీతం ఆ నెల వేస్తూ నిధి పోర్టల్ అంతా అప్డేట్ అయినాక నిధి పోర్టల్ కి వెళ్ళాలి గవర్నమెంట్. కానీ అనాలోచిత కార్యక్రమం వల్ల వేలాది మంది ఈ రోజు రోడ్డును పడ్డారు జీతాలు లేక. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి జీతాలు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని. రెండోది చాలా చోట్ల స్టాఫ్ నర్సెస్ అయితేమి, ఫార్మసిస్టులు అయితేమి, ల్యాబ్ టెక్నీషియన్లు అయితేమి మెడికల్ డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ ఉన్నారు. ఒకరి పని 10 మంది పని ఒకరు చేస్తున్నారు. పిహెచ్సిలు అయితేమి, సిహెచ్సిలు అయితేమి ప్రతి పిహెచ్సిలో 3 స్టాఫ్ నర్సులు ఉండాల్సింది ఉండేది. వాళ్ళలో 24 అవర్స్ ఒక్కొక్క చేస్తున్నారు. ఒక లీవ్ లో పోతే పైగా 7 మంది ఉండాలి ఒక పిహెచ్సికి. 3 143 జీవో అని గవర్నమెంట్ సవరించి ఆ 3లో ఒకరు మెడికల్ లీవ్, మెటర్నిటీ లీవ్, స్టడీ లీవ్ వెళ్ళారంటే 2 ఉంటారు. ఆ 2లో కూడా ఒకరు లీవ్ ఏదైనా కావాల్సింది వస్తే ఎమర్జెన్సీ లీవ్ ఒకరే చేయాలి. దాంట్లో సేపు మీ ఇష్టం, మీరు మాకు తెలియదు అంటారు. 24 అవర్స్ పెట్టి చాకరీ చేయిస్తున్నారు. అలాగే నైట్ లో వాచ్మెన్ ఉండడం లేదు, సపోర్టింగ్ స్టాఫ్ ఉండలేదు, స్టాఫ్ నర్సులే పని చేయాలి. ఇప్పుడు వచ్చిన జూనియర్స్ డాక్టర్స్ అందరికి రూల్ పొజిషన్ తెలియక, ఎథిక్స్ తెలియక స్టాఫ్ నర్సే చేయాలి అంటారు. చేస్తారు, మా వాళ్ళు ఎప్పుడు పనికి దొంగలు కాదు, కష్టపడి పని చేస్తారు. జీతానికి మించి పని చేస్తున్నారు. కానీ సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ కంపల్సరీ కల్పించాలి. స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి. కనీసం వాళ్ళ రెగ్యులర్ గా గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేసిందో ఆ లీవులు, ఆఫ్లు వాళ్ళు తీసుకునేటట్లు, ఆరోగ్యంగా ప్రజలకు సేవ చేసేటట్లు వాళ్ళకు వాతావరణం కల్పించాలని గవర్నమెంట్ రెగ్యులర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ కాంట్రాక్ట్ వాళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళకు సహకారాలు మా అసోసియేషన్ ద్వారా అందిస్తాము. నా పేరు షమా బేగం. నేను అయితే చాలా కాలంగా ఈ కాంట్రాక్ట్ నర్సెస్ చేస్తున్న విధంలో నేను ఎప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. గత 2011 తర్వాత మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. అప్పటి నుంచి మా పిల్లలు కాంట్రాక్ట్ లోనే తక్కువ జీతాలకి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. దీనికోసం మేము గత గవర్నమెంట్ లో నుంచి కూడా చాలా కాలంగా మేము పోరాడుతూనే ఉన్నాము. కానీ ఎక్కడా కూడా ఎలాంటి బెనిఫిట్ ఇవ్వట్లేదు. పైగా మా మేడం చెప్పినట్టు ఇప్పుడు చాలా పిఎస్సీలో ఏంటి, టీచింగ్ హాస్పిటల్స్ లో ఏంటి పని భారం ఎక్కువ ఉంది. ఇదంతా కాకుండా ఈ మధ్య నిధి పోర్టల్ తీసుకొచ్చి 4 months నుంచి మా పిల్లలకి శాలరీస్ లేక చందాలు కలెక్ట్ చేసుకుని ఈ మహాధర్నా ప్రకటించారు. ఇన్నాళ్లలో ఎప్పుడు కూడా మా పిల్లలు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఎంతో బర్నింగ్ అయ్యి ఎంతో బాధపడుతూ బయటకు వచ్చారు. అలాగే మేము ఈ గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్ తరఫున, మాది రెగ్యులర్ అసోసియేషన్,
అయినా మేము మా కాంట్రాక్ట్ పిల్లలందరికీ సదా ఎంత పోరాటాలు ఏం చేసినా వాటన్నింటిలో మేము వెన్నంటి ఉంటామని మీ మీడియా ముఖ్యంగా మీరు కూడా గవర్నమెంట్ కి మా బాధని, మా పిల్లల బాధని మీరు ఖచ్చితంగా తీసుకెళ్తారన్న నమ్మకంతో ముగిస్తున్నాము. క్షమాపేమ విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు షేక్ మస్తాన్ బి. మాకు 4 నెలలుగా జీతాలు లేవండి. ఒక్క డిఏ ఇవ్వకపోతేనే రెగ్యులర్ జీతానికి కూరగాయలు డబ్బులు లేవు అంటున్నారే. మరి మాకు 4 నెలలుగా జీతాలు లేవు, మేమేం చేయాలి? అందువల్ల వచ్చినాయి. అందుకనే ఇక్కడ మేము చేరామండి. ఫస్ట్ మాకు ఈ జీతాలు అన్ని కాదు, కానీ ఎన్ని సంవత్సరాలు మేము ఈ కాంట్రాక్ట్ జీవితంలో మగ్గుకుంటూ ఉండాలి. మాకంటే రెగ్యులర్ ఉద్యోగాలు లేవా? మాకు రెగ్యులర్ చేయరా? ఈ కరోనా టైంలో ఎన్నిసార్లు ఎంత కష్టపడి ఏదంటారుగా వాడాక కరోనా కాలంలో ఎంత కష్టపడ్డామో మీకు తెలియదా? మీరు కనిపించలేదా? మరి అప్పుడు కనిపించిన మేము ఇప్పుడు మాకు రెగ్యులర్ చేయడానికి ఎందుకు కనిపించట్లేదు అనేది మేము అడుగుతున్నాము. రెగ్యులర్ వాళ్ళకి ఒక్క రోజు జీతం లేట్ గా వేస్తేనే వాళ్ళు నానా గోల చేశారే. 4 నెలలు మాకు జీతాలు లేవండి. మేము ఏం చేయాలి? మేము ఎందుకు మీకు కనిపించట్లేదు అనేది మేము అడుగుతున్నామండి. అందుకే మేము ఈ సమయంలో మాకు ఒకటి కావాలి. కాంట్రాక్ట్ లో చేస్తున్న ప్రతి ఒక్క వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. ఇది ఒక్కటే మా ప్రత్యేక డిమాండ్ అండి, అంతే. నా పేరు షేక్ మస్తాన్ బి అండి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పిహెచ్సి ఏకొట్టూరులో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నా అండి.